నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నమస్తే అండి. నా పేరు మహమ్మద్ షమీం. మాది వెదిరే గ్రామం. మా సిస్టర్ షహనాజు ఆమెకు అత్యాచారం చేయడం జరిగింది. ఆమెకు న్యాయం జరిపించాలని మన ప్రెస్ మీట్ ఆధ్వర్యంలో మీకు ముందుకు రావడం జరిగింది. మాకేం జరిగిందంటే, మమ్మలను ఈ సమాజం లోపల బతకనీయకుండా చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మాకు తక్షణమే రక్షణ కల్పించాలి. ఎందుకంటే మా చెల్లె మీద అఘాత్యం చేశారు. 17th ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి ఆమెకు ఇంజక్షన్లు ఇచ్చి అత్యాచారం చేశారు. 18th రోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము. రిటర్న్ కాపీ ఇవ్వకపోగా 3 గంటలు అక్కడ కాలక్షేపం చేసి పంపించారు. ద్వారా మేము సఖీ సెంటర్, ఉమెన్ రైట్స్ వాళ్ళను అండ్ సహారా ఫౌండేషన్ వాళ్ళను, వాళ్ళ మహిళా సంబంధించిన ఫౌండేషన్ ద్వారా మేము హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ అసలు ఇంతవరకు మాకు రిపోర్ట్ అందించలేదు. అసలు ఏం జరిగిందనేది మాకు ఇప్పటికీ ఏం తెలియదు. మాకు ఇప్పుడు రక్షణ, హాస్పిటల్లో ఉన్నాం కానీ మాకు రక్షణ లేదు. మమ్మల్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్థానికంగా ఎస్ఐ గారు ఒక మహిళ అయినటువంటి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకపోగా కనీసం ఒక మహిళా పోలీసుని పెట్టి ఏం జరిగిందో కనీసం ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పకపోగా ఆమె మీద ఏదో తప్పుడు కేసు బనాయించి ఆటో అద్దం అలగొట్టి సీట్లు ఇంపి ఆమె మీద ఎఫ్ఐఆర్ కాపీ వేసి ఆమె మీద కేసు బడాయించారు. మరి ఆమె మీద కేసు బడాయించినప్పుడు ఇప్పుడు ఈమె పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ రాసి ఎవరైతే నిందితులను వాళ్ళని అరెస్ట్ చేసి చేయాలి. అసలు చేసిరా చేయలేదా అనేది ఇప్పటికి కూడా తెలియదు. అదేవిధంగా ఈ వెనుక ఈ డ్రామాలు ఆడుతున్నటువంటి అందరినీ అరెస్ట్ చేసి మాకు న్యాయం జరిపించాలని నేను కోరుకుంటున్నా. ఇట్లా అన్యాయం జరిగింది మీ చెల్లకు, ఏం జరిగింది అసలు? ఇంట్లో జరిగిందా? ఇంట్లో, మా సొంత ఇంట్లోనే జరిగిందన్న. ఇంట్లో జ్వరబడి ఆమెకి ఇంజక్షన్లు వేసి అత్యాచారం చేశారు. ఇంజక్షన్ వేసేటప్పుడు ఏమలేదా? ఎందుకు వేస్తాను? వాళ్ళు నిద్రించిన టైంలో వచ్చారు, పండుకున్న టైంలో వచ్చారు, ఇంజక్షన్ వేశారన్న. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో మా మదర్ ఉంటారు, మా కోడలు ఉంటుంది, మా సిస్టర్ ఉంటారు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు పొద్దున్నాక చేలో పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకున్నారు. ఆ టైంలో వచ్చి వీళ్ళు చేశారు. ఆ నిందిత పేర్లు కూడా మా సిస్టరు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఏమైనా నీకు అంటే ఇంతకుముందు ఏమైనా శత్రువు ఉన్నా, లేకపోతే పరిచయం ఉన్న వ్యక్తులా? లేకపోతే మాకు శత్రుత్వం అంటే ఏం లేదు. ఈ అహ్మద్ అనే వ్యక్తి మా పాలళ్ళు. వయసు ఎంత ఉంటుంది ఎవరి చెల్లెకి? 28 ఏజ్ ఉంటుంది అన్న. 28. అంటే పెళ్ళి అయిందా? మ్యారీడ్. ఎంతమంది పిల్లలు? పాప. ఏం పేరు చెల్లె పేరు? షహనాజ్. మా కోడలి పేరు అలీషా. అవును సార్. ఆరోగ్యంలో కొంచెం పెయిన్స్, బాడీ పెయిన్స్, స్టమక్ పెయిన్ ఉందని చెప్తారు. ఆమెకు రక్షణ లేదు. ఏదో డాక్టర్లు వచ్చి చేస్తారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తారు, ఏ మెడిసిన్ ఇస్తారు. కనీసం ఇంతవరకు ఏం జరిగిందని కనీసం మమ్మల్ని పిలిపించి కూడా మాకు ఏం జరిగిందని చెప్తలేరు. అసలు ఆమె మీద ఎందుకు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బనాయించారు? ఈమె పెట్టిన పిటిషన్ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు పెట్టిన పిటిషన్ ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు? మేము 18 రోజు కంప్లైంట్ ఇస్తే ఈ ఎవరైతే సోషల్ మహిళా సంబంధించిన సంఘాల ద్వారా మేము ఫైట్ చేస్తే వచ్చి 22 నాడు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. అప్పటిదాకా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఒక మహిళ మీద ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకపోవడం కారణం ఏంటి? స్టేషన్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఏమైతే సాక్ష్యాలు ఉన్నాయో అవి ఇంట్లోకి వచ్చి సిరంజీను, బట్టలు, మా బ్లడ్ అంటిన బట్టలు, డ్రెస్సు కలెక్ట్ చేసుకున్నారు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం తెలియాలి, ప్రజలకు అందరికీ నిజం తెలియాలి. వీళ్ళు తప్పుడు చేస్తారు. ఏదో కొందరు అంటారు సమాజం లోపల, వీళ్ళు పైసల గురించి చేస్తారు, పైసలు వసూలు తీసుకుంటారు అని చేస్తారు, నిందిస్తారు. మళ్ళీ ఇంకోటి, మాకు రక్షణ కావాలి, మాకు ప్రాణహాని ఉన్నది. మాకున్న ఇప్పుడు ఇంటికి వచ్చి అఘాయిత్యం చేసినట్టే అది ఏందన్న? అది
వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా ఏమి ఉపయోగిస్తారో మాకు తెలియదు అన్న. కానీ మా హితం మీద అహిత్యం చేసి మమ్మల్ని చంపే ఈ విషయం ఆలోచిస్తే మమ్మల్ని చంపే ప్రయత్నంలో ఉన్నవారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ అంటే ఏ ఊరు వాళ్ళు? మా విలేజ్ బిదిరా. వేరే విలేజ్. మేము డాక్టర్లు వచ్చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా చేస్తారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మాకైతే ట్రీట్మెంట్ ఆమెకి ఏ విధంగా అందుతుంది అనేది తెలుస్తలేదు. ఆమెకు ఇప్పటికీ కడుపు పెయిన్ ఉందని అంటారు. ఇవాళ అయితే మరీ లూజ్ మోషన్స్ అయ్యి బాగా వీక్ అయిపోయి ఉన్నారు. బెడ్ మీద ఉన్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళు ఎట్టిపోయినా కానీ ఆమె అబ్జర్వేషన్లో పెట్టి ఎవరు వస్తారు, ఓళ్ళు వస్తారు, ఓళ్ళు పోతారు అని కొందరి ద్వారా తెలుసుకొని వాళ్ళకు ఎన్నుకుండి నడిపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీ సిస్టర్ ఉందో ఆమెకు అత్యాచారం జరిగినట్టు కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చింది మీరు? మీకు ఎట్లా తెలుసు జరిగిందా అనేది? నిర్ధారణ జరిగిందా అంటే మెడికల్గా కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఏమైనా రాసిందా అత్యాచారం జరిగినట్టు? వాళ్ళు పోలీసులు రాశారు అని ఉన్నదంట. అత్యాచారం చేశారని చెప్పారు. అంటే మీ కంప్లైంట్ బట్టి ఎఫ్ఐఆర్ కాపరా ఇచ్చారు. అదే అంటే వీళ్ళు చెకప్ చేసి ఆ రిపోర్ట్ మాకు ఇవ్వలేదు, ఇంకా చెప్పలేదు, ఇవ్వలేదు. అంటే ఇన్సిడెంట్ వీళ్ళు డాక్టర్ చేసినామంటారు కానీ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు, చెప్పలేదు, ఇవ్వలేదు. అంటే చేసిండు అంటలేరు, చేయలే అని కూడా ఏమి ఇవ్వలేదు. కానీ మీకు మాత్రం బాధితురాలకు చేసినట్టయితే అంటారు. కానీ మా రికార్డ్ ప్రకారం అయితే ఏమి ఇవ్వలేదు. ఎవరు మెడికల్ పరంగా ఏమి ఇవ్వలేదు. మీరు వచ్చే ఇప్పటికీ 19th రోజు సర్కిల్ సెంటర్లో 1 day ఉండి 20 నుండి ఇప్పటిదాకా ఉన్నాం. సర్కిల్ సెంటర్ వాళ్ళు వచ్చి ఉమెన్స్ వాళ్ళు సర్కిల్ సెంటర్ వాళ్ళు వచ్చి అడ్మిట్ చేసి మీకు న్యాయం జరగాలి, మీకు ఇల్లు చూసుకోవాలని చెప్పేసి మాట్లాడిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.